ముందు రాము, ఆ తర్వాత రెమో, ఇప్పుడేమో అపరిచితుడు. ఒక్కో సిచ్యువేషన్కు ఒక్కో క్యారెక్టర్. వీడు యాక్టింగ్లో కమల్ హాసన్, నేరాలు చేసి తప్పించుకోవడంలో అపరిచితుడు. ముందేమో నేనే చేశా అన్నాడు, ఆ తర్వాత ఇరికించారని ఏడ్చాడు. ఇప్పుడేమో అసలు అక్కడ తాను లేనంటున్నాడు. ఊసర వెళ్లి రంగులు మార్చినంత ఈజీగా సంజయ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ తన నటన కౌశల్యంతో విచారణ అధికారులు, దేశ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో సిబిఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి కోర్టు 14 రోజుల కస్టడీ విధించగా కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉంచారు. ఇక ఈ కేసులో నిందితులకు కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. సంజయ్ రాయ్, ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్లతో పాటు ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో 4 డాక్టర్లు, ఇంకో సివిల్ వాలంటీర్లకు ఈ లై డిటెక్టర్ టెస్టులు చేశారు. ఢిల్లీ నుంచి రప్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం ఈ లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించింది. అయితే ఈ లై డిటెక్టర్ నివేదికను సిబిఐ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నిందితుడు ఏం చెప్పాడు అనే దానిపై అనేక వార్తలు వెలువడుతున్నాయి. లై డిటెక్టర్ టెస్ట్లో నిందితుడు సంజయ్ రాయ్ అన్ని తప్పుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఒకదానికి మరోటి పొంతనలేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. తాను ఆస్పత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆ డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ అనాలోచితంగా, ఆతృతగా ఉన్నట్టు కనిపించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు, నమ్మశక్యంగాని సమాధానాలను చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సిబిఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని సంజయ్ రాయ్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. అత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్లు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రోజు 2 రెడ్ లైట్ ఏరియాల్లో తిరిగానని, అయితే శృంగారంలో పాల్గొనలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఓ వీధిలో మహిళను వేధించినట్లు పాలిగ్రాఫ్ టెస్ట్లో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికి ఆ డాక్టర్ అప్పటికే చనిపోయి ఉండటంతో తనకు భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు సంజయ్ రాయ్ చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ట్రైనీ డాక్టర్ను తానే అత్యాచారం చేసినట్లు కోల్కతా పోలీసుల ముందు సంజయ్ రాయ్ నేరాన్ని అంగీకరించినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇక ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన మెడికల్ టీం కూడా నిందితుడి మానసిక తీరును విశ్లేషించగా ఆ ఘటనలో ఏం జరిగింది అనేది ప్రతి నిమిషం నిందితుడు గుక్క తిప్పకుండా అన్ని వివరాలను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే కోర్టులో నిందితుణ్ణి హాజరుపరచగా తనకేమీ తెలియదని, అమాయకుడినని న్యాయమూర్తి ముందు సంజయ్ రాయ్ ఏడ్చాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని సంచలన ఆరోపణలు చేశాడు. అటు నిందితుని తల్లి సైతం తన కుమారుణ్ణి ఎవరో ఇరికించారని ఆరోపించారు. తాజాగా పాలిగ్రాఫ్ టెస్ట్లో అసలు తాను అక్కడ లేనని, తాను ఆస్పత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆ డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పడం సంచలనంగా మారింది.